నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో మోంతా తుఫాన్ ప్రభావంతో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. స్వర్ణముఖి, కాలంగి, పులికాట్ నదులతో పాటు పలు కాలువలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ఇప్పటికే ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సూళ్లూరుపేటకు చేరుకున్నాయి. ముఖ్యంగా అధికారులు కంట్రోల్ రూమ్ లో ఉంటూ ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ఉమ్మడి నెల్లూరులో తుఫాను ప్రభావం గురించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మోంతా తీవ్ర తుఫాను ఉమ్మడి నెల్లూరు జిల్లాని అతలాకుతలం చేస్తుంది. జనజీవనం అంతా కూడా అస్తవ్యస్తంగా మారింది. ప్రస్తుతం మనం నెల్లూరు పెన్నా బ్యారేజ్ వద్ద ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు పెన్నా నది ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందో. సోమశల డ్యామ్ కి పై ఎత్తు నుంచి దాదాపు 30,000 క్యూసెక్ల వరకు కూడా వాటర్ వస్తుంది, వరద నీరు వస్తుంది. పెన్నా నది ఎప్పుడు కూడా నీరు లేకుండా ఎండిపోయి కనిపించే పెన్నా నది ఈ రోజు జీవకళతోటి నీటి కొండలాగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. పెన్నా నది, కైవల్య, కాళంగి, స్వర్ణముఖి ఈ నదులన్నీ కూడా చాలా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ చెరువులు ఏవి కూడా గళ్ళు పడకుండా అధికారులు పటిష్టమైనటువంటి చర్యలు తీసుకుంటూ ఉన్నారు.